ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. నిజాయితీతో కూడినటువంటి ప్రార్థన బాబా ఎంత అద్భుతంగా ఆలకిస్తారంటే, మన ప్రార్థనలో నిజాయితీ న్యాయం ఉంటే మన పైన పిడుగు పడుతున్నా సరే దానిని ఆయన పక్కకు తప్పిస్తారు. బాబా వద్ద ప్రధానంగా మనకు ఉండాల్సినటువంటిది నిజాయితీ, నిబద్ధత. చాలా మనం బాబాను కోరుతూ ఉంటాం, సకలం కావాలంటాం. ఆ సందర్భంలో కొన్ని కోరికలు చాలా కాలమైనా సరే అవి తీరవు. కానీ కొన్ని మాత్రము బాబాను అడగగానే వెంటనే అనుగ్రహం మనకు దక్కుతుంది. దాంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన యొక్క నిజాయితీ, నిబద్ధత. ఆ నిజాయితీతో కూడినటువంటి ప్రార్థన బాబా వెనువెంటనే వింటారు, దానిని వెనువెంటనే అనుగ్రహిస్తారు. మనందరము గమనించుకోవాల్సింది ఏంటంటే మన యొక్క ప్రార్థన, మన యొక్క వినతి వెనక్కి వెళ్తూ ఉంది అంటే అందులో మనకు నిజాయితీ లేదని అర్థం, నిబద్ధత లేదని అర్థం. అంతేకాదు ఆ సమయానికి అది నీకు అవసరం లేదనేటువంటిది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. బాబా మనకు చాలా కీలకమైనటువంటి సమయంలో వారు చేసేటువంటి సహాయం, మనమేమో రోజువారీ అవసరాల కోసమే బాబా ముందు ప్రాధేయపడుతూ ఉంటాం. కానీ బాబా మాత్రము మనకు చాలా కీలకమైనటువంటి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనల్ని ఎట్లా దాని నుంచి బయటపడేయాలని చూస్తారు. మనమేం చేస్తాము, చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా బాబా సహాయాన్ని మనం కోరుతూ ఉంటాం. నిజంగా మనము అంత శక్తి లేనటువంటి వాళ్ళమా? బాబా యొక్క నామస్మరణ చేస్తున్నటువంటి మనకు చిన్న చిన్న యొక్క టాస్కులను పరిష్కరించుకునేటువంటి, వాటిని ఎదుర్కొనేటువంటి, వాటిని భరించేటువంటి శక్తి తప్పకుండా మనకు ఉండాలి. ఆ శక్తి కూడా లేకుండా నువ్వు అశక్తుడిగా ప్రతిదానికి బాబా పైన ఆధారపడితే ఇన్నేళ్ల బాబా సహచర్యంలో నువ్వు పొందాల్సినటువంటిది ఏదీ కూడా నువ్వు పొందలేదని అర్థం. బాబా సహచర్యంలో నువ్వు పొందాల్సినటువంటిది వస్తువులు, కోరికలు నెరవేరడం కాదు. బాబా నుండి మనము పొందాల్సినటువంటిది అద్వితీయమైనటువంటి శక్తిని మనం పొందాలి. ఎటువంటి శక్తి అంటే చిన్న చిన్న వాటికి హడలిపోకుండా, అదిరిపోకుండా నిటారుగా నిల్చునేటువంటి ధైర్యాన్ని, ఆ శక్తిని మనం పొందాలి. దీనికోసం మొదటగా అందరూ ప్రయత్నించాలి. అది లేకుండా ఎప్పుడూ కూడా పరాన్నజీవిలాగా బాబాపైనే చిన్నదానికి పెద్దదానికి ఆధారపడడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. బాబా యొక్క ప్రేమను ఆస్వాదిస్తూ ఆ ప్రేమ ద్వారా వచ్చినటువంటి శక్తిని మనం పునికి పుచ్చుకొని దాని ద్వారా మన నిత్య జీవితంలో ఎదురయ్యేటువంటి చిన్న చిన్న వాటిని చాలా చాకచక్యంగా ఎదుర్కొనేటువంటి ధైర్యము, శక్తి, విజ్ఞత, దీన్ని మనం పొందాలి. ఇదే బాబా దగ్గర నుంచి మనం పొందేటువంటిది. చిన్నపిల్లవాడు స్కూల్లో టీచర్ ఏదో అంటేనో, లేకపోతే పక్కన విద్యార్థి గిల్లితేనో వచ్చి తల్లికో తండ్రికో చెప్పి తెల్లవారి వెంట పెట్టుకొని పోతాడు. అది కొంత వయసు వరకు. తర్వాత తను ఉద్యోగంలో చేరిన తర్వాతనో, తను ఎదుగుతున్నటువంటి సమయంలో ఎవరో ఏదో అన్నారని చెప్పి చిన్నపిల్లవాడిలాగా వచ్చి ఇంట్లో చెప్పడు కదా. అన్నటువంటి దానికి ఎట్లా మనం సమాధానం చెప్పాలి? వారు ఏదైనా మనల్ని కించపరిస్తే అది సరైనటువంటిది కాదని చెప్పి వారికి ఎలా బుద్ధి చెప్పాలి? ఎవరైనా నీ శక్తియుక్తులను తక్కువ అంచనా వేస్తే నీ శక్తియుక్తులను ఏ విధంగా నువ్వు ప్రూవ్ చేసుకోవాలనేటువంటిది నీపైనే ఆధారపడి ఉంటుంది కదా. బాబా సాహచర్యంలో మనం పొందినటువంటి ఆ శక్తి, వారి ద్వారా మనకు కలిగినటువంటి ధైర్యంతో కొన్నింటిని మనమే ఎదుర్కోవాలి. చిన్న చిన్న విషయాలపైన బాబా పైన ఆధారపడితే చాలా క్రూషియల్ పీరియడ్లో నువ్వు ఏమి చేయాలో, ఏ విధంగా నువ్వు వ్యవహరించాలో నీకు అర్థం కాదు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక నిస్సహాయ స్థితిలోకి మనం నెట్టబడతాం. ఇందుకు సంబంధించి ఒక సంఘటన మీకు చెప్తాను. కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ముంబైలో నివసించేటువంటి వాడు. బాబా పట్ల అమితమైనటువంటి భక్తి విశ్వాసం కలిగినటువంటి వాడు. కాస్త వయసు 40 సంవత్సరాలు దాటినా సరే వివాహం జరగదు, ఒంటరిగానే ఉంటాడు. తనకు ఇంట్లో పనిచేసి పెట్టడానికి ఒక పనిపిల్ల మాత్రం ఉంటుంది. ఒకరోజు అర్ధరాత్రి అనుకోకుండా మెలకువ వస్తుంది. మెలకువ వచ్చేసరికి శరీరం అంతా నీరసించిపోయి తన కుడి చెయ్యి అశక్తి అయిపోతుంది. అసలు అది లేవదు, స్పర్శ ఏమాత్రం కూడా ఉండదు. తనకు
మనసులో భయాందోళన మొదలవుతుంది. ఎందుకంటే తన తల్లి, ఆమె ఇద్దరు సోదరులు కూడా సరిగ్గా 60 ఏళ్ల వయసులో ఇటువంటి పక్షపాతానికి లోనయ్యారు. తనకు అర్థమవుతుంది, తల్లి వర్గం యొక్క ఆ జన్యు లోపం వల్ల తనకు కూడా తన శరీరం పడిపోబోతుంది, పక్షవాతం రాబోతుందని చెప్పి అర్థమవుతుంది. తను ఉన్నటువంటి అదే ఇంట్లో ఒక మూలన బాబా యొక్క మూర్తిని పెట్టుకొని ప్రతిరోజు పూజిస్తాడు. తన పరిస్థితి అర్థమయ్యి మంచం పై నుంచే ఆ మూలను ఉన్నటువంటి బాబా విగ్రహాన్ని చూస్తాడు. కానీ కళ్ళన్నీ మసకబారిపోయి బాబా మసకమసగ్గా కనిపిస్తాడు. బాబా మసకమసగ్గా కనిపించినా బాబానే ప్రార్థిస్తూ ధ్యానిస్తూ నిద్రలోకి చేరుకుంటాడు. ఉదయం 7 గంటలకు పని మనిషి వచ్చి తలుపు కొడితే వెళ్ళి తలుపు తీస్తాడు. ఎట్లాగొట్లాగా స్నానం చేసి బాబా ముందు ఎడం చేతితోటే దీపం పెట్టి హారతి కూడా ఎడం చేతితోటే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆ పని మనిషి అల్పాహారం తెచ్చి ఇస్తే అతను ఎడం చేతితో తింటుంటే ఆవిడ అడుగుతుంది, అయ్యా మీ కుడి చేతికి ఏమైంది అని అంటే ఆ కుడి చేయి చూపెడితే నిస్సత్తువుగా మారిపోతుంది ఆ కుడి చేయి. ఆమెకు కంగారు వచ్చి పక్కన ఉన్నటువంటి వాళ్ళని పిలిచి డాక్టర్ను పిలిపిస్తారు. డాక్టర్ వచ్చి పరీక్షిస్తారు. మీరు ఇట్లా ఇంట్లో ఉంటే కుదరదు, ఇది పెరాలసిస్కు ఒక సూచిక, ప్రాథమిక స్థాయిలో ఉంది, మీరు హాస్పిటల్లో జాయిన్ కావాల్సిందే అని చెప్పి అతన్ని హాస్పిటల్కు షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసేటప్పుడు పనమ్మాయి అడుగుతుంది, అయ్యా మరి నేను రేపటి నుంచి రావాలా, మీరు హాస్పిటల్ నుంచి ఎప్పుడు తిరిగి వస్తారు అని అంటే అతను చాలా కాన్ఫిడెన్స్తో చెప్తాడు, నేను 5 రోజుల్లో తిరిగి వస్తాను, 6వ రోజు నువ్వు రా అంటారు. కానీ కళ్యాణ్కు తన పరిస్థితి తాను తెలుసు. తన తల్లిని చూశాడు కాబట్టి ఇది 5 రోజుల్లో నయమయ్యేటువంటిది కాదు. కనీసం నెలన్నర పాటు తను హాస్పిటల్లో ఉండాలి, చికిత్స తీసుకోవాలి, ఫిజియోథెరపీ చేయించుకోవాలి. కాబట్టి ఆ వాస్తవం తనకు తెలుసు. వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఇతన్ని చూడడానికి ఒక పార్సీ డాక్టర్ను అసైన్ చేస్తారు. ఆ పార్సీ డాక్టరు రోజు వచ్చి తనకు ఫిజియోథెరపీ చేస్తూ ఉంటారు. మాటల్లో మాట ఆ రోజు బాబాకు సంబంధించినటువంటి విషయాలు వారిద్దరి మధ్య వస్తాయి. ఆ పార్సీ డాక్టరు బాబా గురించి చెప్తుంటే ఈ కళ్యాణ్ ఆనందంగా దాన్ని వింటూ ఉంటాడు. ఆ రోజు మొదటి రోజు ఫిజియోథెరపీ పూర్తి అవుతుంది. 2వ రోజు లేచేసరికి బాగా చచ్చుపడిపోయినటువంటి ఆ కుడి చేయిలో ఏదో చిన్న స్పర్శ తెలుస్తూ ఉంది. అలా 4 రోజుల పాటు ఆ పార్సీ డాక్టరు ఫిజియోథెరపీ చేస్తాడు. 5వ రోజు కల్లా ఆ చెయ్యికి కావలసినటువంటి శక్తి, స్పర్శ 2 వస్తాయి. 5వ రోజు వచ్చి డాక్టర్ పరీక్షిస్తాడు, అరే ఇంత తొందరగా నువ్వు ఎలా కోలుకోగలిగావు, ఈరోజు 5వ రోజే, అసలు నువ్వు హాస్పిటల్లో ఉండాల్సినటువంటి అవసరమే లేదు అని అంటాడు. అప్పుడు కళ్యాణ్ ఆ పార్సీ డాక్టర్ చెప్తాడు, సార్ మీరు చేసినటువంటి వైద్యము సాధారణమైనటువంటి వైద్యం కాదు, మీరు నాకు ఫిజియో చేస్తున్నంతసేపు మీరు నేను ఎవరి గురించి మాట్లాడుకున్నాం, బాబా గురించి మాట్లాడుకున్నాం. వారికి సంబంధించినటువంటి లీలలు, వాక్కుల్లో ఉన్నటువంటి శక్తి నా చేతికి వచ్చింది. సాధారణంగా దీని పరిస్థితి ఏందో నాకు తెలుసు, మా మాతృవర్గంలో నేను దీన్ని చూసి ఉన్నాను. మెల్లిమెల్లిగా ఒక్కొక్క అవయవము చచ్చుబడిపోతుంది. కానీ చచ్చుబడిపోయినటువంటి చెయ్యి 4 రోజుల్లో శక్తిని పుంజుకోవడం అనేటువంటిది అది కేవలం బాబా యొక్క వాక్కులు, వారి లీలల్లో ఉన్నటువంటి మహత్యము. కాబట్టి బాబాయే నాకు ఇంత త్వరగా నా చేతిని బాగు చేశాడు అని అంటే ఆ పార్సీ డాక్టర్ కూడా అంటారు, అవును నేను ఇప్పటి వరకు నా సర్వీస్లో చూడలేదు, నిజంగా నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్గా బాబా ఉపయోగించుకొని, ఎందుకంటే ఇక్కడ అనేక మంది డాక్టర్లు ఉన్నారు, వాళ్ళని కాదని నిన్ను చూడడానికి నన్నే ఇక్కడ అసైన్ చేయడం, ఇదంతా కూడా బాబా నిర్ణయం అని చెప్పి డాక్టర్ చెప్తాడు. ఆ తర్వాత తను జీవించినంత కాలం కూడా మాతృవర్గానికి సంబంధించినటువంటి ఆ జన్యులోపం సంబంధించినటువంటి సమస్య కళ్యాణ్కు రాలేదు. ఇక్కడ మనం అందరం గమనించాల్సింది ఏంటంటే కర్మానుసారము జన్యుపరంగా, అంటే కర్మ అనేటువంటిది మనం నమ్మేటువంటి ఆధ్యాత్మిక సిద్ధాంతము, 2వది సైన్స్, జన్యుపరంగా రావలసినటువంటి దాన్ని కూడా బాబా మొదట కొంత భాగానికి ఆ
దాన్ని అనుభవించేలాగా చేసి ఆ తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి రాకుండా చేశారు. బాబా ఎందుకోసము అంటే ఇందుకోసం. నా ఇంట్లో సోఫా సెట్ లేదు బాబా, సోఫా ఇయ్యి, నా కూతురికి మంచి కాలేజీలో సీట్ ఇయ్యి, ఇది కాదు బాబా ఇచ్చేటువంటిది. బాబా ఇటువంటి క్లిష్టమైనటువంటి సమయంలో మనకు చేసేటువంటి సహాయం అది ముఖ్యమైనటువంటిది. మనము బాబాను చాలా లైటర్ వేలో తీసుకుంటాం, చాలా చిన్న చిన్న విషయాల కోసం బాబాను అడుగుతాం. కానీ బాబా మనకు వచ్చేటువంటి ఇటువంటి తీవ్రమైనటువంటి ఆపదల నుంచి కాపాడడానికి బాబా ప్రణాళిక సిద్ధం చేస్తాడు. అంతే కదా, తనకు కేవలం ఒక చెయ్యికి మాత్రమే ఆ స్పర్శ పోయింది, వెంటనే హాస్పిటల్లో చేరడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేశాడు. హాస్పిటల్లో చేరిన తర్వాత చేయాల్సినటువంటి చికిత్స జరిగింది. ఇక్కడంతా కూడా ప్రాక్టికలే కదా, ఏది లేదు కదా. కానీ అదే బాబా యొక్క సహాయం లేకపోతే తన మాతృవర్గంలో అందరికీ జరిగినట్టే తనకు కూడా ఆ చెయ్యితో పాటు మిగతా అవయవాలు కూడా కృంగి కృషించిపోయేటివి కదా. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే, మన కర్మానుసారం అనుభవించాల్సింది కొంత తప్పకుండా అనుభవించాలి. అనుభవించిన తర్వాత ఆ తీవ్రత పైకి వెళ్లకుండా దాన్ని అక్కడితోటే ఆపేస్తాడు. ఇప్పుడు సపోజ్ మనకు మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చినాయి అనుకోండి, దాన్ని అలా వదిలేస్తే అవి విషమంగా మారుతాయి. అలా కాకుండా వాటిని కేవలం వాటితోటే మన శరీరాన్ని రక్షించుకుంటే, వాటిని అదుపు చేసి రక్షించుకుంటే శరీరం అంతా బాగుంటుంది. అట్లాగే మనకు రావాల్సినటువంటి కర్మానుసారం రావాల్సినటువంటి రోగపీడలు వస్తాయి. వచ్చిన తర్వాత అది మైన్యూట్ స్థితిలో ఉన్నప్పుడు దాన్ని బాబా ఆ రోగ నివారణను అత్యంత చాకచక్యంగా చేస్తాడు. మిగతా దానికి అది వ్యాపించకుండా, దాని తీవ్రత పెరగకుండా బాబా చేస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇంకొక విషయం ఏమిటంటే, మనకేదైనా ఆపద రాగానే విపరీతమైనటువంటి మూర్ఖత్వం వస్తుంది, అసహనం వస్తుంది. ప్రపంచంలో ఎవ్వడికీ జరగనటువంటి అన్యాయం మనకే జరిగిందని చెప్పి చాలా సందర్భాల్లో బాబాను కూడా మనం నిందిస్తూ ఉంటాం. బాబా, ఇన్ని రోజులుగా నిన్ను పట్టుకొని ఉంటే నాకు ఇదా నువ్వు చేసింది అని చెప్పి బాబాను అడుగుతాం. కానీ బాబాకు తెలుసు ఏ సమయంలో నిన్ను ఏ ఆపద నుంచి బయటేయాలి, అవసరమైతే నిన్ను మృత్యువు నుంచి కూడా ఎలా తప్పియాలో బాబాకు తెలుసు. అందుకోసం మనకు ఉండాల్సినటువంటిది ఓపిక మాత్రమే. డాక్టర్ స్వామి అని చెప్పి బాబా పట్ల ప్రేమ కలిగినటువంటి భక్తుడు. అందరికీ కూడా తన దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్లకు ఎంతో ధైర్యాన్ని చెప్పేటువంటి వాడు. బాబా ఉండగా ఏమీ కాదు, నేను ఇచ్చేటువంటి మందులతో పాటు బాబాను కూడా ప్రార్థించండి అని చెప్పాడు. తన వరకు వచ్చినప్పుడు తన ప్రవర్తన ఎలా ఉంటుంది, బాబా పైన ఎంత విశ్వాసాన్ని కలిగి ఉంటాడనేటువంటిది ఒక సంఘటనలో రుజువవుతుంది. డాక్టర్ యొక్క పెద్ద కుమారుడు ఒక వింత జబ్బు వచ్చి అనారోగ్యానికి గురవుతాడు. అలా 10 రోజులు గడిచిన తర్వాత 11వ రోజు అబ్బాయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు. డాక్టర్ వెళ్ళి చూసేసరికి నాడి పూర్తిగా పడిపోతుంది అబ్బాయిది. ఇక డాక్టర్ కదా అర్థమైపోతుంది, వీడి నాడి ఇంత లోకుపోయిన తర్వాత వీడిని రక్షించడం కష్టం, నా కుమారుడు మరణించాడని చెప్పి పిచ్చివాడిలా కుమారుడి వద్ద కూర్చొని విలపిస్తూ ఉంటాడు. ఎట్లా అయిపోతాడంటే ఒక మూర్ఖుడిగా మారిపోతాడు. తన బ్యాగులో ఉన్నటువంటి గోళీలన్నీ తీసి అబ్బాయి నోరు తెరిచే ఉంటాడు. ఆ అబ్బాయి నోట్లో గుక్కి ఇవి మింగు బ్రతుకుతూ ఉంటాడు. కానీ అబ్బాయి మింగడానికి గొంతులో కూడా శక్తి లేదు, ఎందుకంటే నాడి పూర్తిగా పడిపోయేటువంటి స్థితికి వచ్చింది. చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక భార్యను పిలిచి చెప్తాడు, మన పూజా గదిలో ఉన్నటువంటి బాబా ఫోటోని తీసుకెళ్ళి పెంటకుప్పలో పడైపో అంటాడు. భర్త యొక్క ప్రవర్తనకు విస్తుపోయినటువంటి భార్య మిన్నకుండిపోతుంది. అయినా సరే గట్టిగా అరిచి బాబా ఫోటో తీసేదాకా అస్సలు ఊరుకోడు. సరే అని చెప్పి భర్త పెంటకుప్పలో పడేయమన్నా సరే ఆవిడ తీసుకెళ్ళి ఇంటి గుమ్మం ముందు ఉన్నటువంటి ఒక అరుగు మీద పెడుతుంది. పెట్టి లోపలికి వచ్చేసి భర్త వింత ప్రవర్తనకు ఆమె భయపడుతూ ఉంటుంది. అడుగుతాడు, నాకు భోజనం పెట్టావా, భోజనం నాకేది అని అడుగుతాడు. లేదు మీకు పెట్టలేదు, మీరు క్లినిక్ పోయి ఇచ్చిన తర్వాత పెడదామనుకున్నాను, పిల్లలకు మాత్రమే వండాను అంటే, నాకు తెలియదు, నాకు ఇప్పుడు భోజనం కావాలి, నాకు భోజనం పెట్టకుండా వీడిలా నన్ను చంపేద్దామనుకుంటున్నావా అని అంటాడు. భార్య వెళ్ళి ప్లేట్లో భోజనము, కూర, ఇవన్నీ పెట్టుకొని తీసుకొస్తుంది పళ్ళెం నిండా. ఆ పళ్ళెం పట్టుకున్నటువంటి డాక్టరు గుమ్మం వైపు చూస్తాడు, ప్రధాన గుమ్మం వైపు. చూసేసరికి బాబా మసకగా కనిపిస్తాడు.
మెల్లిమెల్లిగా కళ్ళు తెరిచి కళ్ళు తుడుచుకొని చూసేసరికి తను ఏ చిత్రపటాన్ని అయితే బయట పడేయమన్నాడో అదే చిత్రపటంలో ఉన్నట్టు బాబా భిక్షాపాత్రను పట్టుకొని సటకా పట్టుకొని జోలి తగిలించుకొని గడప ముందు నిలబడి ఉంటాడు. భార్యని కేకేస్తాడు, చూడు ఎవరో వచ్చారు అని అంటాడు. వెళ్ళేసరికి బాబా రూపంలో ఉన్నటువంటి ఒక సాధువు అక్కడ నిలబడతాడు. వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని బాబా చిత్రపటంలో ఏ విధంగా అయితే జోల వేసుకొని భిక్షాపాత్ర పట్టుకున్నాడో అదే రూపంలో బాబా గుమ్మం ముందు ఉంటాడు. అప్పుడు భార్య ఆశ్చర్యపోయి, చివరికి వచ్చేసావా బాబా, రా, నువ్వు రాకపోతే నా కుటుంబం అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకంటే పెద్ద కుమారుడేమో చనిపోయి ఉన్నాడు, నా భర్త ఏమో మూర్ఖుడిలా పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాడు, రా అని చెప్పి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఆహ్వానించగానే తన పళ్ళెంలో ఉన్నటువంటి ఆహారాన్ని అంతా కూడా ఆ జోల్లో వేస్తాడు. వేసిన తర్వాత అతను అల్లా అచ్చా కరేగే అని చెప్పి వెళ్ళిపోతాడు. బాబా రూపంలో వచ్చినటువంటి ఆ వ్యక్తి వెళ్ళిపోగానే డాక్టర్ కుమారుడి దగ్గరికి రాగానే కుమారుడు వెలికిల్లా పడుకున్నోడు కాస్త ఒకవైపుకు తిరిగి నాకు దాహం వేస్తుంది, నీళ్లు కావాలని అడుగుతాడు. డాక్టర్ ఆశ్చర్యపోతాడు. అరే, ఇప్పటి వరకు నాడి కూడా సరిగ్గా కొట్టుకోలేదు, నాడి పడిపోయేటువంటి స్థితికి వచ్చింది, అటువంటి కుమారుడు లేచి నీళ్ళు అడిగేసరికి ఆశ్చర్యపోయి నీళ్ళు తెచ్చిస్తాడు. నీళ్ళు తెచ్చేగానే లేచి కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు కొడుకు చెప్తాడు, నానా, నాకు ఉదయం నుంచి ఒక స్వప్నం వస్తుంది, ఆ స్వప్నంలో ఒక పెద్ద ఆయన వచ్చి నా నోట్లో ఊది వేస్తున్నాడు, నన్ను తన ఒడిలోకి తీసుకొని ఊపుతా ఉన్నాడు, అదేమో తెలియదు కానీ నా నోటిలో నోరు పెట్టి తన శ్వాసను తీసుకోమని అడుగుతున్నాడు, ఇదెక్కడి విచిత్రం అని చెప్పి నాకు అర్థం కాలేదు. సడన్గా ఇప్పుడు మెలకువ వచ్చింది, మెలకువ వచ్చేసరికి చుట్టుపక్కల ఆయన లేరు, మీరు లేరు అని చెప్తాడు. అప్పుడు అర్థమవుతుంది, తన కొడుకును కాపాడడానికి బాబా ప్రయత్నం చేస్తూ ఉంటే తనేమో బాబా చిత్రపటాన్ని తీసి పెంటకుప్పలో పడేయమని చెప్పి భార్యను ఆదేశించడాన్ని తను ఎంత ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడంటే బాబా ముందుకు వెళ్ళి ముక్కు నేలకు రాసి, బాబా నేను మూర్ఖుణ్ణి, నన్ను క్షమించు అని అంటాడు. బాబా మహాసమాధి అయిన తర్వాత 24 ఏళ్లకు జరిగినటువంటి లీల ఇది. ఇక్కడ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అకారణంగా ఎప్పుడూ కూడా మనకు నష్టం జరుగుతుంటే బాబా ఊరుకోరు. ఖచ్చితంగా అకారణంగా జరుగుతున్నటువంటి నష్టాన్ని బాబా నివారిస్తారు. బాబా యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, బాబా చెప్తారు కదా, మీరు ఎవరి వారైనా కానివ్వండి, శరణుజొచ్చి వచ్చినటువంటి బిడ్డలందరూ కూడా నావారే, మీ ధర్మంతో, మీ మతంతో, ఇతరత్రా దేనితోటి కూడా నాకు సంబంధం లేదు అని చెప్పి చెప్తాడు. హైదరాబాద్ పాత బస్తీలో కిషన్ లాల్ అనేటువంటి ఒక బాబా భక్తుడు ఉండేటువంటి వారు. అతను 1975లో షిరిడీకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు బాబా యొక్క బ్లాక్ అండ్ వైట్ ఫోటో, ఆశీర్వాదంతో ఉన్నటువంటి ఫోటో, తర్వాత కలర్ ఫోటోలు వచ్చే దాన్నే ఎర్ర కఫ్నీ వేసుకున్నటువంటి ఫోటోలో బాబా ఆశీర్వాదం ఫోటో ఉంటుంది. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ ఫోటో, ఆశీర్వాదం ఫోటో కొత్తగా షాపుల్లోకి వచ్చింది. షిరిడీలో షాప్లోకి వెళ్ళేసరికి ఆ ఆశీర్వాదం ఫోటో చాలా ఆకర్షణీయంగా కిషన్ లాల్ కనిపిస్తుంది. ఆ షాప్లో ఉన్నటువంటి కుర్రవాడు కూడా ఒక మాట చెప్తాడు, ఈ ఫోటో కొత్తగా వచ్చింది, ఈ ఫోటో ముందు ఎవరు ప్రార్థించినా సరే వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి, బాబా ఆశీస్సు ఇచ్చేటువంటి టోర్చర్తో ఉన్నారు కాబట్టి మీ కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి అని అంటాడు. సరే అని చెప్పి ఆ ఫోటో ప్యాక్ చేయించుకొచ్చి తన ఇంట్లో హాల్లో పెడతాడు. ఎందుకు హాల్లో పెడతాడంటే, పూజ గదిలో పెట్టుకోకుండా ఎవరైనా సరే తనకు మాత్రమే కాదు, మిత్రులకు, బంధువులకు ఏదైనా ఆపద ఉన్నప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు బాబాను ప్రార్థిస్తే బాబా ఆశీస్సులతో వాళ్ళకు మంచి జరుగుతుంది అని చెప్పి ఆ ఫోటో హాల్లో పెట్టుకుంటాడు. అట్లా చాలామందికి కూడా మంచి అనుభవం జరుగుతుంది. తాము ఏ బాధతో అయితే వచ్చి బాబాను వేడుకుంటారో చాలామంది స్నేహితులు, బంధువులు వీళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది. ఓల్డ్ సిటీ అనగానే అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని వర్ణాల వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉంటారు. లోండే అనేటువంటి ఒక జైన మతస్థుడు, తనకు 2 కుమార్తెలు పుడతారు. 3వసారి భార్య గర్భవతి అవుతుంది. ఏదో ఒక డాక్టర్ని పట్టుకొని పరీక్ష చేయిస్తే తిరిగి మళ్ళీ 3వసారి ఆడబిడ్డనే పుడుతుందని చెప్పి వైద్యులు చెప్తాడు. తనకు మగ సంతానం కావాలని చెప్పి జైన మతంలో ఉన్నటువంటి అనేక తీర్థాలను సందర్శిస్తాడు. ఆ తీర్థాల్లో ఉన్నటువంటి గురువులను ప్రాధేయపడతాడు, వారి ఆశీస్సులు కావాలని చెప్పి కోరుతాడు.
కానీ అయినా సరే డాక్టర్లు మరలా ఆడబిడ్డనే పుడుతుంది అనేసరికి లోండే తీవ్రమైనటువంటి అసంతృప్తితో నిరాశకు గురవుతాడు. తనకు తన స్నేహితుడు కిషన్ లాల్ గుర్తొచ్చి భార్యాభర్తలు ఇద్దరు ఒకరోజు కిషన్ లాల్ ఇంటికి వెళ్ళి అడుగుతాడు, మా గురువులందరినీ కూడా ప్రార్థించాను, కానీ డాక్టర్లు అందుకు విరుద్ధంగా చెప్తున్నారు, మళ్ళీ నాకు ఆడపిల్లనే పుడుతుందని చెప్పి. కాబట్టి నీ గురువుతో ఇప్పుడు నాకు అవసరం పడ్డది, నీ గురువును నువ్వు ఒక్కసారి అడగవా, నాకు మగ సంతానాన్ని ప్రార్థించమని అని అడుగుతాడు. అప్పుడు కిషన్ లాల్ చెప్తాడు, నీ గురువు నా గురువు అనేటువంటిది ఏమీ లేదు, బాబాను చూసావు కదా, బాబా మోములో ఏ మత చిహ్నమైనా ఉందా, బాబా ఫోటో చూడు, అందుకని నేను బాబాకు నామము పెట్టలే బొట్టు పెట్టలే, ఆయన ఏ మతానికి చెందినటువంటి వారు కాదు. మీ జైనంలో గురువులందరూ కూడా శ్వేత వస్త్రాన్నే ధరిస్తారు కదా, ఇప్పుడు ఫోటోలో ఉన్నటువంటి బాబాను చూడు, శ్వేతవర్ణ వస్త్రాన్నే ఆయన ధరించి ఉన్నాడు కదా, అదేవిధంగా ఆయనలో నీకు ఏ మత చిహ్నం ఉంది, నా మతానికి సంబంధించినటువంటి గురువు కాదు ఆయన, ఆయన అందరికీ సంబంధించినటువంటి గురువు, నువ్వే మనస్ఫూర్తిగా ఆయనను ప్రార్థించు, తప్పకుండా నీ మొరను ఆయన ఆలకిస్తాడంటాడు. జైన మతస్థులైనటువంటి భార్యాభర్తలు ఇద్దరూ కూడా బాబాకు మనస్ఫూర్తిగా వినతి చేసుకుంటారు. తమకు కొడుకు పుడితే షిరిడీ వచ్చి నీ సమాధి పైన నా కొడుకును ఉంచుతాను అని చెప్తారు. ఎందుకంటే జైన మతంలో వాళ్ళ తీర్థము, వాళ్ళకు సంబంధించినటువంటి గురువులు తప్ప మరొక గురువును ఆశ్రయించరు, వారు అంత నియమంగా ఉంటారు. అటువంటి వాళ్ళు బాబాను ప్రాధేయపడడంతో వైద్యులు చెప్పినటువంటి దానికి భిన్నంగా కొడుకు పుడతాడు. తర్వాత కిషన్ లాల్తో సహా షిరిడీకి వెళ్ళి బాబా సమాధి పైన ఆ బిడ్డను పడుకోబెట్టి ఇది నీ ప్రసాదం అని చెప్పి బాబా కృతజ్ఞత తెలియజేసి వస్తారు. అప్పటి నుంచి వారి ఇంటి ఇలవేల్పుగా ఆ జైనులు బాబాను కొలుచుకుంటారు. బాబా చెప్పినట్టు మీరు ఎవరైనా కావచ్చు, కానీ ఎవరైతే నా శరణుజొచ్చి వస్తారో వాళ్ళందరూ కూడా నావారు అనేటువంటిది అనేక సందర్భాల్లో బాబా నిరూపించారు. కాబట్టి బాబాకు కావలసినటువంటిది ప్రేమతో పాటు చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన యొక్క ఓర్పు చాలా ఉన్నత స్థితిలో ఉండాలి. బాబాను నిందించేటువంటి స్థితికి మనం వెళ్ళకూడదు. బాబా ఏదో మనల్ని కావాలని వదిలేశాడు, ఈ కష్టం వస్తే బాబా ఎందుకు ఆపలేదు అనేటువంటిది మనం ఎప్పుడూ కూడా మన మనసులోకి రాకూడదు. నీ కర్మానుసారము నువ్వు ఏ బాధను అనుభవించకుండా మనం ఉండలేం. ఖచ్చితంగా ఆ కర్మానుసారం వచ్చేటువంటి బాధను మనం చిటికడైనా అనుభవించాలి. ఆ చిటికడు అనుభవించి ఆ తర్వాత దాని నుంచి బాబా తప్పిస్తే అప్పుడు కదా బాబా యొక్క గొప్పతనం మనకు తెలిసేది. మన కర్మానుసారం మనకు రావాల్సినటువంటి దాన్ని, ఆ నొప్పిని ఏది రాకుండా ఉంటే నువ్వు బాబా యొక్క గొప్పతనాన్ని ఎలా గుర్తించగలుగుతావు? సద్గురువు ఏ విధంగా చేస్తాడంటే మనం మంటల్లో పడాల్సినటువంటి స్థితిలో కేవలం సెగ తగిలిచ్చి బయటికి తీసుకొస్తాడు. నువ్వు అప్పుడు గుర్తిస్తావు కదా, బాబా యొక్క చెయ్యి నన్ను ఆపకపోతే, ఆయన హస్తం పెట్టి నన్ను వెనకకు నెట్టకపోతే నేను మంటల్లో పడేటువంటి వాడిననేటువంటి స్పృహ నీకు ఉంటుంది కదా. అందుకోసం ఎంతో కొంత కర్మను మనం అనుభవించాల్సి ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.